వారు ఎప్పుడు ఏమంటుండేవాళ్ళంటే రాముళ్ళు చాలా వచ్చాయి కానీ శాంతిరాముడు అన్న సినిమా ఎప్పుడు రాలేదు అని ఆయన అంటుండేవారు. కాబట్టి అటువంటి పెద్దలు శాంతిరాముడు గారు, ప్రిన్సిపల్ గాయత్రి మేడం గారు, శాంతిరాముడు గారి పిల్లలు, ఆ తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ఆ తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు. ప్రయాగరాజులో కొన్ని రోజుల తర్వాత కుంభమేళా జరగబోతుంది. అంటే అక్కడ గంగా యమున సరస్వతులు మూడు కలయిక ప్రయాగరాజ్. అదేవిధంగా ఈ రోజు ప్రయాగరాజును తలపిస్తూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు ఈ ముగ్గురు ఒకే వేదిక మీదకి రావడం, ఒకే స్థానంలో రావడం అన్నది ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే ఒక విద్యార్థి జీవితంలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా మంది డబ్బులుంటే వాళ్ళు ఎక్కడో భూములు కొనుక్కుంటారు, లేకుంటే బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ శాంతిరాముడు గారు దార్శనిక, అంటే విజన్ ఉన్న వ్యక్తి. అందువల్ల విద్యారంగంలో నేను ఇన్వెస్ట్ చేయాలన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో ఇటు స్కూల్స్ కావచ్చు, అటు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇటు మెడికల్ కాలేజ్ కావచ్చు. కాబట్టి దార్శనికులు ఎప్పుడూ కూడా విద్యారంగం మీద ముందుకు వెళతారని ఇప్పుడే మంత్రివర్యులు కూడా చెప్పారు. కాబట్టి శాంతిరాముడు గారిని మన అందరి తరఫున మనం అభినందించాలి. ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి విద్యను మన పిల్లలకు అందించడం అన్నది ఒక బృహత్తరమైన కర్తవ్యం అందరికి. కాబట్టి ఆ విధమైన కర్తవ్యాన్ని చాలా చక్కగా ఆయన నిర్వహిస్తున్నందుకు ఆయనకు, వారి బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. కానీ శాంతిరాముడు గారు ఒక్కరే పని చేస్తే సరిపోతుంది. ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ పనిచేస్తే సరిపోతుంది. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పనిచేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థి జీవితంలో మార్పులు తీసుకొస్తే ఆ విద్యార్థి ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణమైన స్థాయికి వెళ్ళగలడు అన్న 2-3 ఉదాహరణలు మీకు ఇస్తాను. నరేంద్రుడు అనే ఒక చిన్న పిల్లవాడు, నరేంద్రుడు. ఆ పిల్లవాడి నాన్న పేరు విశ్వనాథ దత్త, తల్లి పేరు భువనేశ్వరి దేవి. వారు ఆ పిల్లవాడికి చక్కగా ఇంటిలో కావలసిన సంస్కారం, ఆ పిల్లవాడికి మన భారతదేశ సంస్కృతి ఇవన్నీ కూడా నేర్పించేవాడు. ఆ పిల్లవాడు ఒకసారి స్కూల్ కు రోజు జట్కా బండిలో వెళ్ళేవాడు. వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్ అడిగారు, పిల్లలందరినీ మీరు ఏమవుతారంటే ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీరు అని చెబితే ఈ పిల్లవాడు ఏమన్నాడంటే నేను జట్కా వాడిని అవుతాను అని. అంటే ఆ పిల్లవాడికి రోజు జట్కా బండిలో వెళుతూ ఆ గుర్రాన్ని నడిపే జట్కా వాడంటే చాలా గొప్పవాడు అనుకుని నేను జట్కా వాడవుతాను అని. అది ఆ అమ్మకు తెలిసింది, భువనేశ్వరి దేవికి తెలిసింది. తెలిసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నరేంద్రుణ్ణి ఆవిడ ఏమాత్రం తిట్టలేదు. ఆ పిల్లవాడిని పూజ గదిలోకి తీసుకువెళ్ళి నువ్వు ఒక గుర్రం ఉన్న గుర్రాన్ని నడిపే జట్కావాడు కాదు, 4 గుర్రాలు నడిగే ఈ జట్కావాడిలాగా నువ్వు మారాలని శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆ తల్లి పటంలో చూపించి ఆ పిల్లవాడిని ఆ విధంగా మారాలని చెప్పింది. ఇది తల్లి పాత్ర. ఆ తర్వాత ఆ పిల్లవాడికి రామకృష్ణ పరమహంస అని ఒక అద్భుతమైన గురువు దొరికారు. ఇటు అమ్మా నాన్నలు, ఇటు రామకృష్ణ పరమహంస, వీరిద్దరూ కలిస్తే నరేంద్రుడు అన్న చిన్న పిల్లవాడు స్వామి వివేకానందగా మారి భారతదేశ సంస్కృతి, సంస్కారం ఏంటో అన్నది ప్రపంచానికి పరిచయం చేశాడు. అది అమ్మా నాన్నల పాత్ర, గురువు పాత్ర. వాడికి రామకృష్ణ పరమహంస లాంటి గురువు దొరకకుంటే ఆ పిల్లవాడు నరేంద్రుడుగానే ఉండిపోయేవాడు. కేవలం రామకృష్ణ పరమహంస మాత్రమే దొరికి అమ్మా నాన్నలు వాళ్ళ భూమికను సక్రమంగా పోషించకుంటే ఆ పిల్లవాడు నరేంద్రుడుగానే ఉండిపోయేవాడు. ఇటు అమ్మా నాన్నలు, ఇటు గురువు, వీరిద్దరు కలవడం వల్ల నరేంద్రుడు స్వామి వివేకానందగా మారాడు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర ఎంత గొప్పదో అన్నది మనం అందరం కూడా తెలుసుకోవాలి అన్నది నేను ఇక్కడ ఈ రోజు ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను. చాలా మంది శాంతిరాముడు గారు బ్రహ్మాండమైన స్కూల్ పెట్టేశారు. రాజీవ్ గాంధీ మెమోరియల్ స్కూల్ 10 సంవత్సరాలు పూర్తయింది. అందులో మేము పిల్లలను జాయిన్ చేసేసాము, మా బాధ్యత తీరిపోయిందని అమ్మా నాన్నలు అనుకుంటే ఆ పిల్లవాడు సాధారణ పిల్లవాడుగానే ఉంటాడు. మీ అమ్మాయి సాధారణ పిల్లగానే ఉంటుంది. మీ పిల్లవాడు అసాధారణ వ్యక్తులుగా ఉండి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలంటే మీ పాత్ర చాలా ముఖ్యమైనది అనేది తల్లిదండ్రులకు చెప్పడానికి ఈరోజు నేను వచ్చాను. అబ్దుల్ అనే ఒక చిన్న కుర్రవాడు, వాళ్ళ నాన్నగారి పేరు జైనుల్ అబ్దీన్, అమ్మ పేరు ఆషియం.
చాలా పేద కుటుంబం. ఆయన పడవలు తయారు చేసి అక్కడికి వచ్చే వాళ్ళను విహారానికి తీసుకువెళ్లి ఆ పిల్లవాడిని ఆ ప్రాంతంలో ఉన్న ధర్మ గురువులందరూ కూడా అన్ని మతాల గురువులన్నీ వచ్చి వాళ్ళ ఇంటిలో సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల ద్వారా ఆ పిల్లవాడు అనేక విషయాలు నేర్చుకుని ఆ అమ్మ పస్తు నుండి ఆ పిల్లవాడిని పెంచింది. ఆ తర్వాత స్కూల్ కు వెళ్ళిన తర్వాత శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ అని ఒక బ్రహ్మాండమైన గురువు దొరికాడు. ఇటు జైనులాబ్దీన్, ఇటు ఏషియమ్మ, ఇటు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్. వీరి యొక్క కలయిక వల్ల అబ్దుల్ అనే కుర్రవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గా మారి భారతదేశానికి రక్షణ వలయాన్ని నుంచి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు. మళ్ళా అదే చెబుతున్నాను, అమ్మా నాన్నల పాత్ర, గురువు పాత్ర వీరిద్దరూ కలవడం వల్ల అబ్దుల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గా మారి భారతదేశ క్షిపణులు మిసైల్ నిర్మిస్తున్నప్పుడు ప్రెస్ వాళ్ళు వెళ్ళి మీరు ఎలా తయారు చేయగలిగారంటే, చిన్నప్పుడు మా నాన్న పడవలు తయారు చేయడం ఎలాగో అని నాకు చూపించాడు. ఆ పడవలు ఎలా తయారు చేయాలో అని నేర్చుకున్న నేను భారతదేశం కోసం మిసైల్స్ తయారు చేశానని ఆ వ్యక్తి గర్వంగా మాట్లాడు. మా అమ్మ పస్తు నుండి నన్ను తినిపించింది. ఆ అమ్మకు నేను ఎప్పుడైనా కూడా జోహార్ అర్పించి దేశానికి సేవ చేస్తానని ఫేస్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో ఆ వ్యక్తి రాశారు. ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల యొక్క పాత్ర. అబ్దుల్ గానే మిగలలేదు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గా మారాడు. దానికి కారణం అమ్మ నాన్నలు మరియు తల్లిదండ్రులు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు దొరికాయి. రాష్ట్రపతి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అబ్దుల్ కలాం గారు వచ్చి కలిసింది శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు. ఇది మన పిల్లలకు నేర్పించాలి. ఉపాధ్యాయులు విద్య నేర్పిస్తారు, మీరు వినయం నేర్పించాలి. ఉపాధ్యాయులు చదువు నేర్పిస్తారు, మీరు సంస్కారం నేర్పించాలి. కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఆ పిల్లవాళ్ళు అసాధారణ వ్యక్తులుగా మారతారు. మహాభారతం చూస్తే ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి కూడా విద్య నేర్పించాడు. కానీ పాండవులు ఆ విధంగా తయారవడానికి, కౌరవులు ఆ విధంగా తయారవడానికి కారణం వారి తల్లిదండ్రులు అన్నది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మై డియర్ పేరెంట్స్, మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ ట్రై టు స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. పిల్లలతో సమయాన్ని గడపడానికి మీరు ఎప్పుడు కూడా ముందుకు రావాలి అని నేను చెప్తాను. మా దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు, చాలా సిన్సియర్. ఉదయం 8 గంటలకు ఆఫీస్ వచ్చి రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళ పిల్లలకు వాళ్ళ నాన్న ఎలా ఉంటారో తెలియదు. ఒకరోజు ఆ పిల్లవాడికి విసుగు వచ్చి వాళ్ళ తండ్రిని అడుగుతాడు, అమ్మా నాన్నకి జీతం ఎంత వస్తుంది అంటే, ఆవిడ 30,000 వస్తుందిరా అంటే, ఆ పిల్లవాడు లెక్క వేసుకొని ఓహో మా నాన్నకి నెలకు 1,000 రూపాయలు వస్తుంది, రోజుకు 1,000 రూపాయలు వస్తుంది కదా అని అనుకుని తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని చూసుకుంటే వాడి దగ్గర 750 రూపీస్, 750 రూపాయలు ఆ పిల్లవాడి దగ్గర కూర్చున్నాడు మెట్ల మీద. నాన్న 11 గంటలకు వస్తే నాన్న నాకు 250 రూపాయలు ఇవ్వండి. వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు, ఏమిటి ఇలా అడుగుతున్నాడని వాళ్ళ భార్యను అడిగితే, ఉదయం నుంచి ఇదే అడుగుతున్నాడండి, ఇచ్చేయండి ఒక 250 అంటే అతను చేతిలో ఇచ్చాడు. ఆ పిల్లవాడు పరుగున ఇంట్లోకి వెళ్ళి తన దగ్గర దాచుకున్న 750 రూపాయలు, ఈ 250 రూపాయలు, మొత్తం 1000 రూపాయలు వాళ్ళ నాన్న చేతిలో పెట్టి, నాన్న ఇది ఒక రోజు జీతం నేను ఇచ్చాను, నాతో ఒక రోజు గడుపుతావా నువ్వు అని ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నన్నాడు. ఇది పిల్లలు మన దగ్గర నుంచి దూరం అవుతున్నారని పెద్దలు గమనిస్తారు. పిల్లలలో మార్పులు రావాలంటే మనలో మార్పులు రావాలి. ఎందుకంటే 16 సంవత్సరాల తర్వాత పిల్లల ఆలోచన విధానాన్ని మార్చడం చాలా కష్టం అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. Once a child becomes 16-year-old, the caste is mold అంటాడు. కాబట్టి 16 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలను గనక మీరు అంటి పెట్టుకుని వాళ్లకు నేర్పించాల్సింది గనక నేర్పించగలిగితే, ఇళ్లలో మీరు ఉపాధ్యాయులుగా వీర బాధ్యత నేర్పించగలిగితే ఆ పిల్లలు దేశాన్ని నడిపించే నాయకులుగా తయారవుతారు. అందుకనే ముఖ్యంగా ఫరూక్ గారు అన్నారు, పిల్లలు పాలిటిక్స్ లోకి రాకూడదు. మంచి పాలిటీషియన్స్ రావాలి అంటే మీ బాధ్యత కూడా దానిలో. కాబట్టి మీరు గనుక తయారు చేయగలిగితే ఆ పిల్లవాళ్ళు అద్భుతమైన పాలిటీషియన్స్ గా మారి దేశాన్ని ముందుకు నడిపించగలరు. కాబట్టి తల్లిదండ్రులకు చేస్తున్న నేను ఒకటే ఒక విన్నపం, ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ రాబోతుంది మనందరికీ. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మీరు రోజు డైరీలో మీ పిల్లవాళ్లకు సంతకాలు పెట్టి పంపిస్తుంటారు. కాబట్టి గాయత్రి మేడం గారిని నేనేమంటున్నానంటే, ఈ సంవత్సరం పేరెంట్స్ ఏం చేయబోతున్నారన్నది కూడా యూ షుడ్ రైట్ ఇన్ యువర్ చైల్డ్స్ డైరీ అండ్ సెండ్ ఇట్ టు ది కాలేజ్, సెండ్ ఇట్ టు ది స్కూల్. మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక్కసారి మీరు రాయండి. ఈ సంవత్సరాని కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఇది చేయబోతున్నానని మీరు ఒక్కసారి రాయండి. మా పిల్లలతో సమయం గడుపుతాం,
మా పిల్లలు ఇంటికి రాగానే మా మొబైల్ ఫోన్స్ క్లోజ్ చేసేసి పక్కన పడేస్తాను, మా పిల్లలతో సమయం గడుపుతాను. పిల్లలు రాత్రి పడుకోబోయే ముందు వాళ్లతో పాటు సిఐడి, క్రైమ్ పెట్రోల్ నేను చూడను. మా పిల్లవాళ్లకు మంచి కథ చెప్పి ఆ పిల్లవాడిని పడుకునేటట్టు చేస్తానని తల్లిదండ్రులు నిర్ణయించండి. భారతదేశ భవిష్యత్తు మారకుంటే నన్ను అడగండి అని మీ అందరికీ చెబుతున్నాను. కాబట్టి నౌ ది సాక్రిఫైసెస్ హావ్ టు కమ్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి త్యాగాలు రావాలి, మన పిల్లలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి అంటే. సో ఆ విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి, ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి. 11వ యాన్యువల్ డే వచ్చేసరికి ఆర్జీఎం స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లల యొక్క ఇంటిలో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేస్తామని తల్లిదండ్రులు నిర్ణయించుకోండి. బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలకు. సో మై డియర్ పేరెంట్స్, kindly spend your time with your children and also be with them. And before they go to sleep, tell them a wonderful story. ఒక మంచి కథను చెప్పి పిల్లవాళ్ళను పడుకోబెట్టనివ్వండి. వాళ్ళ కళల్లో ఎంత గొప్ప కళలు కంటారంటే సమాజం కోసం పని చేసే విధంగా వారందరూ కూడా ముందుకు వెళతారు. ఆలోచనలు ఉండాలి. మీరు ఆ విధంగా మీ పిల్లలతో పాటు సమయాన్ని గడపాలి అన్నది నేను మీ అందరినీ కోరుకుంటున్న ప్రధాన అంశం. ఎందుకంటే మీరు మీ పని చెయ్యకుంటే ఆ పిల్లలు కేవలం సాక్షరులుగానే మారిపోతారు. మీ భూమిక కాకుంటే వీళ్ళు కాలేజీలో, స్కూల్లో వాళ్ళను సాక్షరులుగా మారుస్తారు. సాక్షర అనే పదాన్ని తిప్పి రాయండి, రాక్షస అవుతుంది. అందువల్ల ఈ రోజు మీరు పేపర్లు తిరగేస్తే ఏం జరుగుతుంది చూస్తుంటే సమాజంలో ఎంత ఘోరమైన నేరాలు జరుగుతున్నాయంటే వాళ్ళందరూ కూడా ఎక్కడో చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళే. మరి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే ఎవరు పాటించాల్సిన భూమిక, ఎవరు నెరవేర్చాల్సిన భూమిక వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి ఆ పిల్లలు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకు సంస్కారం అవ్వట్లేదు. విద్యను అభ్యసిస్తున్నారు కానీ వాళ్లలో వినయం రావట్లేదు. కాబట్టి చాణక్యుల వారు చెప్పినట్టు 5 సంవత్సరాల వరకు పిల్లలను ప్రేమించండి, వాళ్లకు ఆదరం ఇవ్వండి, మంచి ప్రేమను చూపించండి, మంచి విషయాలు చెప్పండి. 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలకు క్రమశిక్షణ నేర్పించండి. 17 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలతో మీరు స్నేహితులుగా మెలగండి అని చాణక్యుల వారు చెబుతారు. కాబట్టి మనిషిలో క్రమశిక్షణ అన్నది చాలా ముఖ్యం. మీరు కూడా వాళ్లతో పాటు సినిమా డైలాగ్ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తే ఏమవుతారు. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను నేను, వాడు మనల్ని భోజనానికి ఇచ్చారు. పిలిచి మాకంతా వడ్డించిన తర్వాత ఒక చిన్నవాడు వచ్చాడు, ఒక 7 సంవత్సరాల పిల్లవాడు. వాడు ఏమంటున్నాడంటే మాతో ఉమ్మేయండి అంటూ ఉమ్మేయండి అంటూ భోంచేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు పక్కన పిలిచేటండి. ఏంటండి మీ వాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే వాడికి ఎవడో ఒక ఫేవరెట్ హీరో ఉన్నాడట, వాడొక సినిమాలో ఆ డైలాగ్ అట, ఆ డైలాగ్ వీడికి ఇష్టమట. మరి అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారండి కూర్చొని ఆలోచించండి. సినిమాల్లో మునిగిపోకండి మీరందరూ. సినిమాలు నిత్య జీవితంలో ఏదైతే సాధించలేమో దాన్ని చూపిస్తారు, పిల్లలను పక్క బాటలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ నిజ జీవితాలను వాళ్ళకు గుర్తు చేయండి. రియల్ హీరోలు కాదు, వీళ్ళు రియల్ హీరోగా అయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని నేను ప్రగాఢంగా ఈ రోజు చెబుతూ మీ అందరినీ ఈ రోజు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన శాంతిరాముడు గారికి, గాయత్రి గారికి, తర్వాత ఈ రోజు ముఖ్య అతిథిగా చేసిన ఫరూక్ గారికి, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కలిసి విజయం సాధిద్దాం. అందరం కలిసి పిల్లల జీవితంలో వాళ్ళని గొప్ప నాయకులుగా తయారు చేద్దాం. భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మార్చే ప్రయత్నంలో మనం అందరం కూడా సమిధులవుదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై.